రీతిలో అనేక కార్యాలు మీ వాక్యాలు సత్యమితో దేవుడు ఎలా వాడుకుంటున్నారని అనేక మీ తన మెసేజ్ అంతా పంపిస్తూ ఉంటుంది. మీరు నేను పంపించకపోయినా నేను చూస్తూ ఉంటాను. బ్రదర్ అంతా కూడా నేను చూశాను. ఆ రోజు నడిపిస్తున్న దేవుడు మంచి కృప ఇచ్చారు మీకు. నేను వచ్చి కూర్చున్న వెంటనే నాకు చాలా ఇష్టమైన పాట ఉంటారు. దేవుడు నన్ను ఎంతగానో దర్శించిన పాట అన్నమాట. దేవుడు పాడి స్తుతించడానికి దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఉపవాస ప్రార్థన అంటేనే సంతోషం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది నీరసంగా ఉన్నారు? అంట్లో 9 బట్టలు ఉతికి వంట చేసి దేవుడి సన్నిధికి రావడానికి అందరికీ కుదరదండి. దేవుడు కృప కలిగిన వాళ్ళే దేవుడి సన్నిధికి వస్తారు. ఎవరు దేవుడు కృప పొందుకున్నారో వాళ్ళని దేవుడు ఆయన సన్నిధికి నడిపిస్తారు. చాలా మంది అనుకుంటారు నేను రాలేదు, నేను పనికి వెళ్ళాను, నేను బిజీగా ఉన్నాను. కానే కాదు, దేవుడు కృప ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన సన్నిధికి వస్తారు. ఆయన కృప ద్వారా వచ్చిన వాళ్ళని దేవుడు దీవించి ఆశీర్వదించి విడిపించి పంపిస్తారు. అదే రీతిలో మరి సహోదరి పేరేంటో మరి ప్రార్థించిన రీతిలో గర్తించి కాదు కానీ ఆశీర్వాదమైన మాటే దేవుడు నాకు ఇచ్చారు. మరి ఈరోజు వాక్యం నాకు మీ చెప్పమని మీకు చెప్పిన మాట యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము 2:25. ఎవరైనా నాకు వాక్యం చదివి సహాయం చేయండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యం. ఎవరు చదువుతారు? మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యమును జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసల పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిచ్చును. పరలోకపు తండ్రి, వాక్యాన్ని అభిషేకించండి, విరిచి ఈ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన బిడ్డలు కావాల్సిన అటు సత్య వాకులు మీరు తెలియచేయమని అడుగుతున్నాం. మీ మాటలు అవునని ఆమెనని మా జీవితంలో నెరవేర్చండి. ఏ డిస్టర్బెన్స్, ఏ నిద్ర, ఏ విరోధమైన కార్యాలు లేకుండా ఎవరు సన్నిధిలో ఉన్నామో భయముతో వణుకుతో మీ వాక్యం వినడానికి సహాయం చేయమని నన్ను కూడా మరుగుపరిచి నా నోట మీ మాట మాత్రమే ఉంచమని యేసు శక్తివంతమైన కొంచెం నాము తండ్రి. ఆమేన్. యోవేలు గ్రంథం 2:25 మనం చదువుకున్నాం కదా. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యాలు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసల పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఉపవాస ప్రార్థన నిమిత్తం ఏ వాక్యం దేవుడు చెప్పమంటున్నారు అని నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు 18 సంవత్సరంగా దేవుడి కృపలో పరిచర్య చేస్తున్నాం. మరి ఉపవాస ప్రార్థన అంటే సంఘంలో ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన ద్వారానే కట్టబడింది. ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది. నా వరకు నాకు వ్యక్తిగత జీవితంలో ఉపవాస ప్రార్థనలోనే అనేక కార్యాలు దేవుడి సన్నిధిలో పొందుకున్నాను అన్నమాట. ఉపవాస ప్రార్థన ఉండి దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప విడుదల కలుగుతుంది, గొప్ప ఆశీర్వాదం ఇస్తారు దేవుడు. హల్లెలూయా. మన ఇంట్లో చూడండి, పిల్లలు ఏదైనా కావాలని అడుగుతారు. అప్పుడు మనము వాళ్ళకి అది వద్దనుకున్నప్పుడు వద్దంటే వాళ్ళు ఏం చేస్తారు? మొదటిగా ఏం చేస్తారు? ఏడుస్తారు. మరియు వాళ్ళకి అది కావాలంటే తర్వాత ఏం చేస్తారంటే తినడం మానేస్తారు కదా. నాకు వద్దు, నాకు టిఫిన్ వద్దు, నాకు అన్నం వద్దు అంటారు. వెంటనే తల్లిదండ్రులైన మనం ఏం చేస్తామంటే వాళ్ళు తినాలి కదా కాబట్టి వాళ్ళకి ఏం అడిగారో అది ఇస్తాం. అదే రీతిలోనే దేవుడు ఒక సన్నిధిలో మనం ఈ రీతిలో ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు మనం తినకుండా ఉండడమో, మన దుఃఖపడడమో, మన వేదన పడడమో, మన అవమానంగా ఉండడమో
అప్పుల్లో ఉండడమో దేవుడి చిత్తము కాదు. మన ఆశీర్వాదకరంగా ఉండడమే దేవుడు ఒక చిత్తం. అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. అట్టి రీతిలో మనం బాధపడినప్పుడు వేదనతో ఏ కార్య నిమిత్తం దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉంటామో, మరి మీ పాస్టర్ గారు చెప్పినట్టు ఇదిగో ఏంటి ఉపవాస ప్రార్థన ద్వారా దయ్యపు కార్యం నుంచి విడుదల అన్నారు కదా. మన ఆశీర్వాదానికి అడ్డుగా, కుటుంబ సమాధానానికి విరోధంగా, మరి ఆత్మీయ ఎదుగుదలకు విరోధంగా ఏ కార్యమంతా పనిచేస్తుందో దాంట్లోంచి విడుదల పొందుకోవాలంటే ఆత్మీయంగా ఉన్న ఒకే మార్గము ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది అన్నమాట. అటు ఉపవాస ప్రార్థన వారానికి ఒక్క రోజైనా మనం ఒంటరిగా ఉండి మనం చేయలేం. ఒంటరిగా ఎంతసేపు ప్రార్థన చేస్తాం? చేయలేము. అదే సంఘముగా మనం కలిసి వచ్చినప్పుడు పాటలు, ఆరాధన, వాక్యం ఉన్నప్పుడు అది చాలా శక్తివంతంగా ఉంటుంది. వాక్యం చెప్తుంది, ఒక్కరు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. నువ్వు ఒక్కటిగా ఉండి కూర్చొని ఉపవాసం ప్రార్థన చేస్తే బలం కోల్పోతావు. ప్రార్థనలో ఒక నడిపింపు ఉండదు. అదే కొంతమందికి సంఘముగా కలిసి వచ్చినప్పుడు ఆ శక్తి బలముగా ఉంటుంది కనుక గొప్ప విడుదల. అందుకే సంఘాల్లో ఉపవాస కోడికలు. సంఘంలో ఏ క్రమం ఉన్నా సేవకుల నిమిత్తం కాదు. సంఘంలో ఏ క్రమం పెట్టినా అది విశ్వాసులు ఒక మేలు కోరి, విశ్వాసులు బాగుండాలి అని. ఆదివారం ఆరాధన ఎందుకయ్యా అంటే ఆత్మీయంగా మనల్ని కట్టడానికి. ఇక్కడ స్త్రీల కోడిక ఎప్పుడు మంగళవారమా? స్త్రీల కూడిక ఎందుకు పెడతారంటే స్త్రీలుగా మన జీవితాన్ని కట్టుకోవడానికి. అటు రీతిలో ఏ కార్యం ఉందో అదంతా మన జీవితానికి గ్రహించే వాళ్ళు. ఇదిగో ప్రభావతి మా సంఘం ఆరంభించినప్పటి నుంచి 18 సంవత్సరంగా సంఘంలోనే ఉందన్నమాట. హల్లెలూయా. వాళ్ళు వైశ్యాస్ కదమ్మా, అదా క్రిస్టియనా? ఓకే, యాక్చువల్గా అక్కడ అడిగినప్పుడు అది వేరు, ఇది వేరు. వైశ్యాస్ అన్నమాట. వాళ్ళు జున్ను వ్యాపారం చేస్తారన్నమాట. వాళ్ళు 18 సంవత్సరంగా వాళ్ళ పాప, చిన్న పాప, మా స్త్రీల కోరికకి అమ్మాయి ఫస్ట్ అన్నమాట. చిన్న పాప ఇప్పుడు వచ్చి డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది. చిన్నప్పటి నుంచి నమ్మకమైన వాళ్ళుగా ఎంతగానో సేవకులు, వాళ్ళ తల్లి గారు సేవ చేసేవాళ్ళు అన్నమాట. నమ్మకమైన వాళ్ళుగా యథార్థముగా సేవకులకి ఎంతగానో పరిచర్య చేస్తూ ఎంతో ప్రేమిస్తూ ఇన్నేళ్ళుగా ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాద లోకపరంగా ఎలా ఉన్నా దేవుడు పరలోకంలో వాళ్ళ ఆశీర్వాదం ఎంతో గొప్పవిగా ఉంటుంది. వాళ్ళ పిల్లలకి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మేము కూడా అంతే. ఒక చర్చిలో నాటపడ్డాం. మా పాస్టర్ గారి పేరు శ్యామ్ సుందర్ గారు అనమాట. ఇప్పుడు థామస్ రాజు గారు ఉన్నారు. ఆ సంఘంలో మేము స్థిరంగా ఉన్నాం. అక్కడే ఉండి విశ్వాసిగా ఉండి తర్వాత వ్యాపారం కోసం విజయవాడకు వచ్చాం. తర్వాత సేవలో దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకు చెప్పడానికి వస్తున్నానయ్యా అంటే మనము నిన్న రాత్రి కూడా విమోచన కోరికలో అదే మాట మాకు దేవుడు అక్కడ ఇచ్చారు. ఒక ఫలభరితమైన జీవితం మనం జీవించాలి. ఆశీర్వాదకరమైన అందరూ జీవిస్తారు. అట్టి రీతిలో కాదు. క్రైస్తవ జీవితం అంటే దేవుడు జీవం కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అని మన అనేకంగా చెప్పేలాగా మన భక్తి ఉండాలి. అర్థమైన వాళ్ళు అల్లే చెప్పండి. హల్లెలూయా. చాలా మంది భక్తి చేస్తారు, ఏనో దానాన్ని భక్తి చేస్తారు, కానీ అట్టి రీతిలో కాదు. కానీ నా దేవుడు ఎవరు, ఎలాగ దేవుడిని నేను కొన్ని నా గురించి చెప్పి, నా గురించి కాదు దేవుడు నా జీవితంలో చేసిన కార్యాల గురించి చెప్పి ఎంతవరకు హల్లెలూయా. మరి దేవుడు నన్ను ఎలా దర్శించారు అంటే నేను అలాగ వచ్చేలా ఈరోజు మాట్లాడుతున్నట్టు దేవుడు అంటే నాకు నచ్చేది కాదు. దేవుడు అంటే నాకు నచ్చేది కాదన్నమాట. మా పెళ్ళి అయినప్పుడు మరి వ్యాపారంలో 27 లక్షల రూపాయలు అప్పు అయిపోయింది. అన్నిటినీ అమ్మేశాక తర్వాత అప్పు అయింది. 27 లక్షల అప్పు మిగిలింది. ఆ సమయం పర్వాలేదు అప్పు అయినప్పుడు నాకు అప్పుడు చెప్పలేదు. అప్పుడు నేను డెలివరీ నిమిత్తం మా అమ్మ ఇంటికి వెళ్ళి ఉన్నాను. నన్ను చూడడానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్పారు, ఇలాగ నాకు అప్పు ఉంది, బాధ ఉంది అని చెప్పి కొన్ని రోజుల్లోనే వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళారు. తర్వాత మా జీవితంలో అంతటి ఏమీ నాకు తెలియదు. మంచి వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం ఉంది, బాగుందని నాకు పెళ్లి చేసినప్పుడు అక్కడ చూస్తే అన్ని పరిస్థితి అంతా
తారుమారుగా ఉంది. అన్నీ అమ్మేసి నా నగలు సరితో బాగా నగలేసి పంపించారన్నమాట. అదంతా అమ్మేసిన తర్వాత 25 లక్షల రూపాయల అప్పులో అలా దుఃఖము వేదన, ఆయనకైతే బ్రతకాలని లేదు, చనిపోవాలని అట్టి స్థితిలో ఉన్నారు. నాకు తెలియదు. అలాంటి స్థితిలో కొంచెం చెప్పినప్పుడు ఒక రోజు ఒక ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థనకి వెళ్తే ఇలాగని ఒక దైవ సేవకురాలు వాక్యం చెప్తుంటే నాకు వాక్యం వినడం ఇష్టం లేదనమాట. ఆ వాక్యం వినడానికి ఇష్టం లేదు. ఎందుకంటే మేము హైందువులు, మా మామగారు తిరుపతి దేవస్థానంలో పూజారులు అనమాట. ఆ నుంచి వచ్చాం కనుక అప్పు ఉన్నా, ఆర్థిక బాధలు ఉన్నా, కుటుంబంలో సమాధానం లేకపోయినా, లేమి ఉన్నా, ఎన్ని విరోధమైన కార్యం ఉన్నా అయినా కూడా నాకు దేవుడు ఒక మాటలు రుచించల, దేవుడు ఒక కార్యాలు నేను వినడానికి ఇష్టపడలేదనమాట. అది చెప్పకుండా పాపని తీసుకెళ్ళి ఒక రూమ్కి వెళ్ళి తలుపు టప్పమని కొట్టాడు. ఎవరు సేవకురాలు మాట్లాడుతున్నారు, ఆ మాట నాకు ఇష్టం లేదు. అలాంటి ఒక దేవుడన్నా, దేవుడు కార్యాలన్నా ఇష్టం ఉండేది కాదు. చీకటిలో ఉన్న వారికి దేవుడు వెలుగుగా ఉన్నారు కనుక ఇష్టం ఉండేది కాదు. అట్టి స్థితిలో ఉన్న నా జీవితంలో దేవుడు నన్ను దర్శించే ఒక రోజు మా పాపని స్నానం చేపిస్తుంటే షాంపూ వాటర్ అంతా తాగేసి ఊపిరి ఆగిపోయింది. అంతే చనిపోయింది అనమాట. మా చేతిలాగా మా పాప చనిపోయింది. అప్పటికే 27 లక్షల రూపాయలు అప్పు, 8 మంది కుటుంబంలో ఉన్న, రేపు ఏమో తెలియదు, 1 కేజీ బియ్యం లేదు మా ఇంట్లో. అలాంటి స్థితిలో మా పాపకు స్నానం చేస్తున్నప్పుడు అది షాంపూ తాగేసి ఊపిరి ఆగిపోయింది, చనిపోయింది. అలాంటి స్థితిలో నేను ఏమీ చెప్పల, ఇలా చేశారు ఎందుకో ఏమీ చెప్పల. కానీ ఒక బాధ, వేదన, అటు వేదనలో ఇలాగ గోడ పక్కన కూర్చొని నా తల గోడకి వేసుకొని కొట్టుకుని ఏడుస్తున్నాను అనమాట. చెప్పండి, ఏడుస్తున్నప్పుడు ఆ క్యాలెండర్లో 3 ఫోటో ఉంది. దాంట్లో యేసయ్య ఫోటో మధ్యలో ఉందన్నమాట. చిన్నప్పుడు ఊటీలో నేను ఒక కాన్వెంట్లో చదివాను కాబట్టి యేసయ్య గురించి కొంచెం తెలుసు. అప్పుడే ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళి వచ్చాము, కొంచెం తెలుసు. కానీ అప్పుడు అది చూసినప్పుడు గోడకేసి నా తల కొట్టుకొని నాకే తెలియకుండా యేసయ్యా నా కుమార్తె అని చెప్పాను. అప్పటికే తీసుకెళ్ళిపోవడానికి, మా కుమార్తెని తీసుకెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుంది. అది నేను ఎలా చెప్పానో నాకు ఇంతవరకు తెలియదు, కానీ తమిళ్లో చెప్పాను అనమాట. యేసయ్యా నా కుమార్తెని చెప్పిన ఆ క్షణమే మా కుమార్తె చనిపోయిన నా కుమార్తెకి ఒక షేక్ అయింది. అలాగా ఒక చలనం వచ్చింది. ఆటోమేటిక్గా నీళ్లు బయటకు వచ్చింది. నా కుమార్తెని సజీవంగా దేవుడు లేపి నిలబెట్టారు. ఆ కుమార్తెకి ఈ రోజు ఇంకొక బాబు పుట్టి మంచి పాస్టర్ గారిని పెళ్లి చేసుకొని సమాధానకరంగా సంతోషకరంగా జీవిస్తుంది. ఆ రోజు నేను అనుకున్నాను, ఈయన జీవం కలిగిన దేవుడు. నేను ఎంతగానో అవమానపరిచాను, ఎంతగానో దుఃఖపరిచాను, కానీ నా జీవితంలో దేవుడు ఎప్పుడు సంతోషమే, ఆశీర్వాదమే ఇచ్చారు. 27 లక్షల రూపాయలు అప్పు అన్నాను కదా, మంచి ఉద్యోగం, వ్యాపారం చేయాలి అనే ఉద్దేశంతో 27 లక్షల రూపాయలు అప్పు ఉన్నప్పుడు ఎలా తీరిందయ్యా అంటే, ఈ అద్భుతం జరిగిన వెంటనే మేము బాప్టిజం తీసుకున్నాం. ఒక మరణించిన కుమార్తెకి జీవం ఇచ్చే దేవుడు తప్ప ఇంకా వేరే ఎవరు దేవుడు ఉంటారు అని దేవుడి సన్నిధికి వెళ్ళి మేము బాప్టిజం తీసుకున్నాం అన్నమాట. బాప్టిజం తీసుకున్న తర్వాత 27 లక్షల రూపాయలు ఎలాగ అప్పు తీరిందో నాకైతే తెలియదండి. వ్యాపారం ఉందా? లేదు. మంచి ఉన్నట్టు ఉన్నామా? లేదు. కానీ 1 సంవత్సరం తిరిగి చూసే లోపల మా అప్పు అంతా తీరిపోయి మరలా ఏ బిజినెస్ లో పడిపోయామో అక్కడే దేవుడు మరలా నిలబెట్టారు. హల్లెలూయా. అదే రీతిలో దేవుడు ఒక కార్యం ఎప్పుడైనా బాధ, వేదన వచ్చినప్పుడు ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు కూడా చేయడానికి శక్తివంతుడు, సమర్థుడు. ఆయన నిన్న, నేడు, ఎన్నడూ మారని దేవుడు. హల్లెలూయా. అట్టి రీతిలో దేవుడు ఒక సన్నిధిలో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఎక్కువ చేసేది అప్పు, ఆర్థిక ఇబ్బంది. ఇంట్లో చెప్పాలంటే ఆయనకే కదా ప్రాబ్లము. ఆయనకి వచ్చి ఏంటి ఒక స్థిమితమైన ఇది ఉండేది కాదు. బయటికి వెళ్తే అనేకలకి అప్పు ఉన్నారు కాబట్టి ఎంతో బాధ, వేదన. అలాంటి సమయంలోనే నేను ప్రార్థన అనే ఒక అనుభవాన్ని నేర్చుకున్నాను. మా అమ్మ వాళ్ళు చెప్పారు, ఎంత అప్పు ఉంది, బాధ ఉంది, నేను వదిలేసి వచ్చేసి అని చెప్పినప్పుడు నేను చెప్పాను, బాగా చూసుకున్నప్పుడు, అన్ని నన్ను చూసుకున్నప్పుడు మీరు వచ్చి నన్ను పిలవలేదు కదా, ఇప్పుడు నేను దేవుని
దేవుని నమ్మి చెప్తున్నాను, నాకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మీ గుమ్మం ముందు వచ్చి నేను చేతులు చాపను, నా దేవుడు నాకు అన్ని చేస్తాడు అని సవాల్ విసిరి ఆ రోజు చెప్పాను. ఈ రోజు వరకు అన్ని రీతిలోనే దేవుడు వారికిచ్చే రీతిలోనే దేవుడు ఒకే ఒకటి ఉపవాస ప్రార్థన దేవుడి సన్నిధిలో. ఏదైనా మనుషులకు కాదు, ఈ రోజుకు నా అలవాటు మన మందిరంలో కూడా అదే బోధిస్తారు. ఏ మనిషికి ఏమి చేయలేరు, మనుషులు మారుతారు, కానీ దేవుడు నిన్న నేడు ఎన్నడూ మారని దేవుడుగా ఆ రోజు మా ఆర్థిక ఇబ్బందులు చేసిన అదే అద్భుతాలు ఈ రోజు పరిచర్లో కూడా అట్టి అద్భుతాలే చేస్తున్నాను. ఏది కావాలైనా మోకరించి దేవుడి సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. 8 మంది కూర్చొని మేము భోజనం చేయాలి, 8 మంది మా ఆడపడుచుతో మా పిల్లలతో అందరూ కలిసి రూపాయి ఉండేది కాదు, కానీ అద్భుతమైన రీతిలో బైబిల్లో ఎట్టి రీతిలో మనం చదువుకుంటున్నామో, ఏలియాని ఎట్టి రీతిలో కాకోలం ద్వారా పోషించారో దానికన్నా మేము సజీవ సాక్షులుగా ప్రతిరోజు దేవుడు మమ్మల్ని పోషించి అప్పుల నుంచి విడిపించి, ఎక్కడ అవమానం దుఃఖము వేదనతో ఉన్నామో అక్కడే రెట్టింపు ఘనతతో దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుని నమ్ముకుంటే ఆయన చేయబడిచే దేవుడు కాదు. నేను ఒకే ఒక ప్రార్థన చేస్తాను, అయ్యా ఇదిగో నేను నమ్మి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వెనక తిరిగి చూడలేదు. నా బంధువులను, నా స్నేహితులను, లేదు వేరే దేవుళ్ళు విడిచిపెట్టిన ఏ దేవుళ్ళ వైపు తిరిగి చూడలే. నిన్నే నమ్మి వచ్చాను, నువ్వే దిక్కు అని ఆయన పట్టుకున్నప్పుడు ఆయన ప్రతి అవసరము తీరుస్తాడు. హల్లెలూయా. నా జీవితం ఇదంతా శాంపులే, కొంచెమే దేవుడు చేసిన కార్యాలు ఎన్నెన్నో మాట. అట్టి అద్భుతం ఎందుకు చేశారయ్యా అంటే ఆయనని నమ్మి నువ్వే దిక్కు అని ఆయనని నమ్ముకున్నా, ఆయన ఇచ్చిన సంఘములో స్థిరంగా దేవుడు మాకిచ్చిన సేవకుల ద్వారా బోధించబడినట్టి వాక్యాన్ని నమ్మి దాని ప్రకారంగా చేశాము. ఆ కార్యమే మా అమ్మాయి డాక్టర్ చదవడానికి వెళ్ళింది. 2వ సంవత్సరం దేవుడు మాట్లాడారు, నువ్వు పరిచర్య చేయాలి, నేను బ్రతికించింది లోక ఉద్యోగం చేయడానికి కాదు, నా నిమిత్తం నువ్వు సేవ చేయాలి అని మా అమ్మాయితో దేవుడు మాట్లాడితే మా అమ్మాయి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. మా సేవకుల ద్వారా, మాకు ఆత్మీయ తండ్రి ద్వారా మరలా దేవుడు అదే మాట తెలియజేసినప్పుడు అమ్మాయి చదువుని వదిలేసి దేవుడి కోసం జీవితాన్ని సమర్పించుకుంది. హల్లెలూయా. అలాగే ఎందుకు చెప్పడానికి వస్తున్నానంటే, ఆర్థిక ఇబ్బంది విడిపించడం ఎలాగా, ఎవరికి దేవుడు సంఘానికి వస్తే కాదు, దేవుడు సంఘంలో సేవకుల ద్వారా మనకు చెప్తున్న అట్టి మాటకు మనం లోబడినప్పుడు కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. పాస్టర్ గారికి అయితే ఏంటి అంత డబ్బు ఖర్చు పెట్టామే, అది వదిలేయాలా అని ఉంటుంది కదా. వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం కఠినంగా బాధగా ఉంటుంది, కానీ దేవుడు మనకని నియమించబడిన సేవకులు చెప్పిన మాట అది ఎన్నటికీ మనకు ఆశీర్వాదకరంగా ఉంది. మా జీవితం ఈ రోజు ఇటు రీతిలో ఉండడానికి ఏమి కాదండి. మేము బ్రాహ్మిన్స్ నుంచి అన్య నుంచి రక్షించబడ్డాం అని అట్టి రీతిలో కాదు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి, దేవుడు ఒక వాక్యం సేవకుల ద్వారా చెప్తున్న వాక్యం అది కష్టమైన నష్టమైన వేదనైనా లోబడడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నారా, ఆ వాక్యం లోబడినప్పుడు దేవుడు అటు ఆశీర్వాదము దేవుడు దయచేస్తున్నాడు. ఈరోజు నేను తీసుకొచ్చిన వాక్యము కన్నా ఇటు రీతిలో నేను అనుకోలే, ఇటు రీతిలో మాట్లాడాలి. యేసయ్య నీ ఆత్మ ద్వారా నడిపించు అని ప్రార్థన చేసి వచ్చాను. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదం మన ముందు ఉంది, శాపం కూడా మన ముందు ఉంది. ఏది తీసుకుంటాం అనేది మన చేతిలో ఉంది. హల్లెలూయా. ఆశీర్వాదానికి ఒకే ఒక్క మార్గం, ఏమీ తెలియదు మాకైతే, ఏ ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. దేవుడు మా నిమిత్తం తన హృదయానికి తగిన కాపరిని పెట్టారు. ఆయన చెప్తున్న మాటకు లోబడినప్పుడు ఈ రోజు ఈ స్థితిలో దేవుడు నిలబెట్టారు. అట్టి రీతిలోనే ఆశీర్వాదం ఎక్కడయ్యా ఉంది అంటే, ఇక్కడ మాటలు మనం చదువుకున్నాం కదా, వింత కార్యాలు చేసి మిమ్మల్ని నడిపించే దేవుని మీరు స్తుతించారు. నాకు చేసిన దేవుడు మీకు కూడా చేస్తారు, అద్భుత కార్యాలు చేస్తారు. మన దేవుడికి ఒక పేరు ఉంది, ఏం పేరు? అద్భుతకరుడు. ఆయన ఒక జన్మ ఒక అద్భుతం. ఆయన జీవించిన కాలంలో అనేక అద్భుతం చేశారు. ఆయన మరలా తిరిగి లేచింది ఒక అద్భుతం. అద్భుత కరుడిని మన ఆరాధన చేస్తున్నాం. మనం నమ్ముతున్న దేవుడు ఎవరయ్యా అంటే, అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ పట్ల నా పట్ల
దేవుడి సన్నిధిలో మనం అద్భుత కార్యాలు పొందుకోవడానికి ఇదిగో ఈ సంవత్సరం మొదటి ఉపవాస ప్రార్థనలో మీరు ఒక తీర్మానం తీసుకోండి. ఇట్టి రీతిలో నేను భక్తి చేయాలి, తీర్మానంలోనే భక్తి ఉంది. ఇట్టి రీతిలో నేను ప్రార్థన చేయాలి, ఇట్టి రీతిలో ఆలయానికి రావాలి, ఇట్టి రీతిలో ప్రార్థన చేయాలి అని మీ శక్తి కొలది తీర్మానంతో 2021 జనవరి ఆరంభించండి. ముగించినప్పుడు దేవుడు వింత కార్యం చేసిన దేవుని స్తుతిస్తానని ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు సాక్షిగా నిలబెట్టను గాక. ఆమేన్. హల్లెలూయా. చేస్తారు. అటు విశ్వాసంతో మనం ఆరాధిస్తున్న దేవుడు అంత గొప్ప దేవుడు కనుక ఈరోజు ఏ విషయంలో మీతో మాట్లాడుతున్నారో అటు కార్యాన్ని దేవుడు నడిపిస్తారు అన్నమాట. ఇక్కడ మనం చదువుకున్నాం, వింత కార్యం చేసిన నీ దేవుడైన యెహోవాని చదవమని. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, మిడతలు వింత కార్యం చేసిన యెహోవాని. హల్లెలూయా. దేవుడు వింత కార్యం మీరు చేయబోతున్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? అర్థమవుతుందా మీకు? ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, ఏ కార్యమో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పిన మాట ఇది. నా మాట కాదు, నాకు అట్టి అలవాటు లేదు. ప్రార్థన చేసి దేవుడు ఏ మాట హృదయంలో పెడుతున్నారో ఆ మాట మీ సంఘంలో పంచడం అలవాటు మాట. ఈరోజు దేవుడు మీకు చెప్తున్నారు, వింత కార్యం చేసిన దేవుని మీరు స్తుతించబోతున్నారు. ఆమె ఎంతమంది కావాలి? వింత కార్యాలు. వింత అంటే ఏంటండి? అమ్మో ఆశ్చర్యంగా ఉంది, నా జీవితమా ఇట్టి రీతిలో మారింది. నమ్ముతున్నారా? ఒకవేళ అప్పు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఏమో, కుటుంబ అసమాధానంలో ఉన్న వ్యాధితో ఉన్నారో ఏమో, ఆత్మీయంగా ప్రార్థన చేయలేని స్థితిలో, పరిశుద్ధంగా ప్రతిష్టగా జీవించాలా అని ఉన్నా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారో ఏమో, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు చెప్తున్నారు, వింత కార్యం చేసిన దేవుని మీరు స్తుతించబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. నమ్మితే దేవుడు చేస్తారు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అది వ్యాధి, ఒకవేళ అప్పు, ఆర్థిక ఇబ్బంది, ఏదైనా అది మనకు అసాధ్యము. నువ్వు నమ్మితే, నమ్ముతో నీ వలైతే నమ్ము వాడికి సమస్తము దేవుడు చేస్తాడు. వింత కార్యం నా జీవితంలో ఇట్టి రీతిలో నేనా అని అంతగా నీ సొంత కళ్ళు ఆశ్చర్యపడే రీతిలో దేవుడు నీ జీవితంలో వింత కార్యం చేయడానికి మనతో దానికి మనం ఏం చేయాలి? వింత కార్యం చేస్తాను వెళ్ళిపో అని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. అది పొందుకోవడానికి ఇట్టి రీతిలో చెయ్యమ్మా, ఇట్టి రీతిలో నడవమ్మా అని చక్కగా మనకు నేర్పిస్తారు అన్నమాట. హల్లెలూయా. వింత కార్యం చేయడానికి, పొందుకోవడానికి, చివరిలో దేవుని స్తుతించడానికి, ఇట్టి రీతిలో దేవుడు నన్ను ఇట్టి రీతిలో నడిపించాలని చెప్పి దేవుడికి సాక్షిగా మహిమకరంగా నిలబెట్టడానికి కొన్ని కార్యాలు, టైం అనువదించే రీతిలో కొన్ని కార్యాలు మనం చేయాలి. పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యంలో పౌలు గారు ఈ రీతిలో రాస్తున్నారు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుడి చిత్తమై ఉంది. ఆమేన్. ఏంటి మనం చెయ్యాలి? దేవుడు వింత కార్యం చేశారు. ఒక సాక్షిగా నువ్వు నిలబడాలంటే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించాలి. ఏమండి? మంచి జరిగితే మన కృతజ్ఞతలు చెల్లిద్దాం. భర్త నీకు ఒక చీర తీసుకొస్తే, స్వీట్ తీసుకొస్తే, బిర్యానీ ప్యాకెట్ తీసుకొస్తే స్తోత్రం హల్లెలూయా అంటాం కదా. తర్వాత ఏంటి మంచి కార్యాలు జరిగితే స్తోత్రం. కానీ పౌలు గారు అలా చెప్పలే. ప్రతి విషయంలోనూ, అది ఏమైనా ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించినప్పుడు నీ జీవితంలో వింత కార్యాలు దేవుడు చేస్తారు. యోబు చూడండి, అన్ని కోల్పోయాడు. అన్ని కోల్పోయినప్పుడు ఏం చెప్తున్నారు? దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకున్నారు, దేవుడు నామానికి స్తోత్రం హల్లెలూయా అంటున్నారు. మనం చెప్పగలమండి? ఒక 5 రూపాయలు నువ్వు 100 పడిపోతే స్తోత్రం 100 పోయింది అంటామా? 100 పోయింది నేను ఏడుస్తాను కదా, అవునా కదా?
ఒక వాక్యం చెప్తుంది, నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు, వింత కార్యాలు, ఆశ్చర్యమైన, ఒకవేళ ఈరోజు బలహీనంగా ఉన్న గొప్ప ఫలము దేవుడు ఇచ్చారు అని చెప్పే రీతిలో, ఇదిగో ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో ఉన్నావు, నువ్వు అనేకలుగా సహాయం చేసే రీతిలో దేవుడు నేను ఆశీర్వదిస్తాను. అట్టి రీతులు చేయడానికి మనం ఏం చేయాలి? అప్పుల బాధలో ఉన్నాడు, నా దుఃఖం ఎంతో, యోబు ఒక బాధ ఏంటి, యోబు కన్నా నా బాధ ఎంతో పెద్దది అని అంటారు చాలా మంది. యోబు బాధ ఏమో వీళ్ళు పక్కన ఉండి చూసినట్టు. హల్లెలూయా. చాలా మంది వాళ్ళ బాధ ఏమి, నా బాధ అని అంటారు. ఏ కార్యమైన యోబు అట్టి రీతిలో చెప్పారు కనుక ఆ దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకున్నాం. లోకానికి వచ్చి నువ్వు ఏమి మనం తీసుకురాలే, దేవుడే ఇచ్చారు. మనం ఈరోజు ఏమి కలిగి ఉన్నాం అన్ని కూడా దేవుడికి. ఒకరి ఆయుష్ ఆశీర్వాదము దేవుడి వశం ఉంది. ఏది మనం కలిగి ఉన్నా అది దేవుడు ఇచ్చింది. హల్లెలూయా. అందుకే యోబు గారు చెప్తున్నారు, దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకున్నారు. మనమైతే ఏం చెప్పి ఉంటాం, మీరు ఎలాగో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్పి మా పెద్ద ఇచ్చావులే, మరలా తీసుకున్నావులే నీ మొహం అని వెంటనే ప్రార్థన మానేస్తాం, చర్చి మానేస్తాం, తిండి మానం. కొంతమంది బాధ వస్తే ఏం చేస్తారంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎక్కువ తింటారంట. అది ఏంటో వ్యాధి. బాధలు ఎక్కువ నిద్రపోతారంట. వ్యాధి వస్తే బాధ వస్తే ఎక్కువ చేస్తారంట. యోబు గారు ఏం చేస్తారు, మనం ఏం చేస్తామంటే బాధ వేదన వస్తే మానేస్తాం. ఏం మానేస్తాం? ప్రార్థన మానేస్తాం, సంఘము మానేస్తాం. అపవాది అట్టి రీతిలో ఇంకా పడేస్తారు. యోబు గారు ద్వారా మనం నేర్చుకోవాలి. అన్నీ నువ్వు ఇచ్చావయ్యా, నువ్వు తీసుకున్నావయ్యా, నీ నామానికి స్తోత్రం అని చెప్పిన యోబు జీవితంలో కోల్పోయినది మరలా అన్నిటినీ ఎలాగిచ్చాడు? రెండంతలుగా ఇచ్చాడు. చనిపోయిన కుమార్తెలు అలాగ భద్రపరచుకొని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అద్భుతం, అదే అద్భుతం, వింత కార్యం కదా యోబు జీవితం. నీకు కూడా వింత కార్యం దేవుడు చేస్తాడు, అద్భుత కార్యం దేవుడు చేస్తాడు. దానికి మనం ఏం చేయాలి? ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు. నీకు అన్ని చూడండి, మంచిగా చూసుకున్న భర్త ఉంటే, లేదు మంచి భార్య ఎంతగానో అన్ని నీకు చూసుకొని, ఏమండి ఎలా ఉన్నారండి, కూర్చోండి, టీ కావాలా, కాఫీ కావాలా అంటే మంచి భార్య స్తోత్రం అంటే. అలా కాదు, గయ్యాలి భార్య ఉన్నా కూడా అయ్యా నా భార్యను బట్టి నీకు స్తోత్రం వేస్తాయా చెప్పగలమా? చెప్పలేదు, ఏడుస్తాం. ఇంటింటికి వెళ్ళి చెప్తా నా భార్య ఉంటే పెద్ద గయ్యాలి అని చెప్తాం కదా. అందుకే గయ్యాలి ప్లస్ 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 అయిపోతుంది, అంత పెద్ద గయ్యాలి అయిపోతుంది. ఏది నువ్వు కలిగి ఉన్నావో దాన్ని బట్టి ఏం చేయాలి? ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించడం దేవుడి చిత్తమై ఉంది. అప్పుడు నీ జీవితంలో అద్భుత కార్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు గారు చెప్తారు, 4వ అధ్యాయం 6వ వాక్యంలో చదువుకుంటే, దేని గురించి చింత అంటే కృతజ్ఞతలు చెల్లించాలంటే మనకి ఇది ఉండాలి. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతలు పూర్వకంగా మీ విజ్ఞాపన, నీ ప్రార్థన దేవుడికి తెలియచేయి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుడు ఒక సమాధానం నీ హృదయంలో, నీ తలంపులో. ఈరోజు ఎవరికి అట్టి సమాధానం ఉంది చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా, నేను అట్టి సమాధానం కలిగి ఉన్నాను పాస్టర్ గారు, ఇదిగో నా హృదయంలో సమాధానం, ఆలోచన సమాధానం ఉందా మనకి? అందుకే దేవుడు చెప్తున్నారు. ఎందుకు సమాధానం లేదు అంటే పౌలు గారు రాస్తున్నారు, దేని గురించి చెప్పండి, దేని గురించి చెప్పండి, మీరు చెప్పండి, దేని గురించి చింతపడకుడి అంటే ప్రతి విషయంలో దేవుడికి ప్రార్థనతో స్తుతితో ఆయనకి తెలియచేయండి. మనం ఏం చేస్తామంటే ఆపోజిట్ గా చేస్తాం. ఏం చేస్తాం? దేని గురించి చింతపడకంటే ప్రతి విషయంలో మనం చింతపడతాం. అవునా కదా? కరెంటు పోయినా చింతే, నీళ్ళు వచ్చినా అమ్మో ఇప్పుడు నీళ్ళు వచ్చింది నాకు నీరసంగా ఉంది అంటాం. ఎండ వచ్చిన అమ్మ చూడు ఇది ఏం కాలం అమ్మా, చలికాలం, ఎంత ఎండ కాస్తుంది. ఇప్పుడు ఆటోలో కూడా చెప్పారు ఎంత ఎండ కాదు. ప్రతి విషయంలోనూ మనం చింతపడతాం. వాక్యం చెప్తుంది దేని గురించి చింతపడకుండా. భర్త ఇంటికి త్వరగా వచ్చి ఎందుకు తెచ్చినవాడు ఇంత త్వరగా వచ్చాడు, రాలేదనుకో ఎక్కడ ఉన్నా ఇంకా రాలేదు, అన్నింటికీ స్త్రీల గుడికి అంటే వేరు చెప్పుకోండి. హల్లెలూయా. అలాగే ప్రతి విషయం వాక్యం చెప్తుంది దేని గురించి చింతపడకుండా ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలతో ప్రార్థనతో ఆయనకి తెలియచేయండి. అప్పుడు
వస్తుంది? దైవికమైన సమాధానం వస్తుంది. హల్లెలూయా. అందరింట్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఏదో ఒక కొదవ. కొందరింట్లో లేమి ఉంటుంది, కొందరింట్లో వ్యాధి ఉండొచ్చు, కొందరింట్లో సమాధానం లేకుండా, ఒకరికొకరు అవగాహన లేకుండా ఎన్నో విరోధమైన కార్యాలు. అన్నిటి నిమిత్తం మన అక్కన పక్కన ఇక్కడ చెప్తున్న దేవుడికి తెలియచేయండి. మనం ఏం చేస్తున్నామంటే ఎవరు కనిపిస్తే వాళ్ళకి, చూసావా నా బాధ ఇది, నా వేదన ఇది. ఏ మనిషి అయినా ఎవరికైనా ఏదైనా చేస్తారా? ఏదైనా చేస్తారా? ఎవరికి ఏమి చేయలేదు. ఒక మనిషిని ఆశీర్వదించినట్టు, ఒక మనిషికి ఏదైనా చేసినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. దేవుడే సమస్తము చేస్తాడు. అది గుర్తిస్తే దేని గురించి చింతపడకుండా ఆయనకి తెలియచేసినప్పుడు గొప్ప సమాధానం దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నారంటే ఈ సంవత్సరం అంతా ఇటు కార్యం మీరు చెయ్యండి, ఇది కార్యం మీరు చేయండి. అనేక కార్యం మీ పాస్టర్ గారు మీకు నేర్పించి ఉంటారు. ఆ కార్యాన్ని విని వదిలిపెట్టకుండా ఏ కార్యం దేవుడు మనకి చెప్పినా అది మన ఆశీర్వాద నిమిత్తమే అని పాటించండి. ఈరోజు మేము అట్టి రీతిలో చేస్తున్నాం, మా బిడ్డలకి నేర్పిస్తున్నాం కనుక అట్టి రీతిలో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. అట్టి రీతిలో వీళ్ళు జున్ను వ్యాపారం చేస్తున్నారు. ఒక రోజు దేవుడు చెప్పారు, ఇదిగో ఇస్సాకుని ఆశీర్వదించినట్టు క్రమంగా గొప్పవాళ్ళు అవుతారు అని. అట్టి రీతిలో అద్దె కట్టడానికి మరి పాపని, ఒకే ఒక పాప 7 సంవత్సరాల తర్వాత అమ్మాయికి పాప పుట్టింది. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు ఆశీర్వదించి ఈరోజు సొంత గృహంలో వ్యాపారం చేసుకున్నట్టు దేవుడు ఆశీర్వదించారు. ఎలాగా అంటే చెప్తున్న మాట విని అది చేసినప్పుడు అది అట్టి ఆశీర్వాదం ప్రతి విషయంలోనూ. ఈరోజు భాస్కర్ గారు వచ్చి ఏం చెప్పారు మీకంటే ఏమంటారు చెప్పండి. మంచి వాక్యం, అన్నీ మంచిదే. ఎంత కార్యం జరగాలంటే స్తుతించాలి చెప్పారు. అది కూడా మీకే నేర్పిస్తుంది. వింత కార్యం జరగాలంటే ఒకవేళ మీ ఆయన వచ్చి, మీ భార్యగా నువ్వు వచ్చి ఉండొచ్చు, మరి నీ భర్త రాకపోయి ఉండొచ్చు, నీ భర్త నువ్వు వచ్చి ఉండొచ్చు, ఇంట్లో ఎవరో ఇంట్లో ఏమి ఈరోజు వాక్యం అలా అడిగి అలవాటు ఉంటే లేదంటే అలవాటు చేసుకుని ఏ వాక్యం ఈరోజు అంటే చెప్పండి, వింత కార్యం దేవుడు చేయకపోతున్నా. అప్పుడు వాళ్ళు తెలుసు, అయ్యో మిస్ అయిపోయాము, ఇంత కార్యమా అని చెప్పండి. ఇంత కార్యం జరగాలంటే ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ప్రతి విషయం ఏ కార్యంలో స్తుతించాలి చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వాక్యం. ప్రతి దానికి దేవుడే మనకి ఎగ్జామ్, ఒక మాదిరి జీవితం. ఎవరిని చూడాలంటే దేవుడు చేసినట్టు కార్యాన్ని మనం చూడాలి. యోహాను సువార్త 6:11-12. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించరు. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించరు. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారు మిగిలిన 5 ఎవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. హల్లెలూయా. మొదటిగా దేని నిమిత్తం మనము దేవుని స్తుతించాలి అంటే మన చేతిలో ఉన్న దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. నీ చేతులు ఏముందో, నీకు ఎంత నీకు ఎంత డబ్బు వస్తుందో, ఇన్కమ్ వస్తుందో, శాలరీ వస్తుందో, అట్టి కార్యాన్ని బట్టి నువ్వు ఏమి కలిగి ఉన్నావో దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఇది మనం ఏం చేస్తామంటే 5,000 వాడు ఇస్తున్నాడు, నేను ఏం చేస్తాను, ఇంటికి రెంటే కడతానా, కరెంట్ బిల్లు కడతానా అని మనము సనిగుతాం. సనిగి వాళ్ళని దేవుడు ఆశీర్వదించాలి. ఇక్కడ చూడండి 6వ అధ్యాయము 11-12 మొదలు చదవమ్మా. నేను త్వరగా ముగిస్తాను, ఒక 10 నిమిషాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏంటి యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి హల్లెలూయా 12 గంపలు మిగిలినంతగా దేవుడు ఆశీర్వదించడానికి యేసయ్య చేసిన కార్యం ఏంటయ్యా అంటే ఆయన చేతిలో ఉన్న దాన్ని బట్టి తండ్రికి, అయ్యా ఇదిగో మీకు స్తోత్రమయ్యా అని కృతజ్ఞత
చెల్లించారంట. దానికి ముందు మీరు చదివితే చదువమ్మా. 8వ వాక్యం చదువు. 7:8 చదువు. అందుకు పిలుపు వాళ్ళు ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను. బాగా వినండి, నేను త్వరగా ముగిస్తాను. మీ కుటుంబంలో సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా చాలు. ఇక్కడ ఏంటయ్యా అంటే అక్కడ 12 గంపలు వాళ్ళు మిగిలినంతా తీయడానికి ముందు అక్కడ జరిగింది ఏంటయ్యా అంటే ఇంత మందికి ఎలా సరిపోతుంది, అక్కడ కొంచెమే ఉంది వాళ్ళ చేతిలో, కొంచెమే. నెక్స్ట్ వాక్యంలో 9వ వాక్యంలో ఉంది కదా, ఒక చిన్నవాడి దగ్గర చదువు. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాడి యొక్క 5 ఎవల రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చేపలే ఉంది. 5 రొట్టెలు 2 చేపలు ఎలా వచ్చిందంటే దేవుడు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, దేవుడు స్తుతించినప్పుడు తిని తృప్తి పొంది 12 గంపలుగా మిగిలింది. అదేనమాట. హల్లెలూయా. పొద్దున లేచి పప్పు లేదు, ఉప్పు లేదు, పంచదార లేదు, మరి టీ పొడి లేదు, నూనె లేదు అని చెప్తే రాదు. అయ్యా ఈ రోజు నా వంటగదిలో ఏముందో దాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఉన్న ఈ పంచదారను బట్టి, ఉన్న ఈ బియ్యాన్ని బట్టి, ఉన్న ఈ కార్యాలు బట్టి ఇది ఇచ్చావు, ఇది లేని ఎందరో ఉన్నారయ్యా, ఇది నాకు ఇచ్చావు, మీకు కృతజ్ఞతలు యేసయ్యా అని మీ చేతిలో ఉన్న కొంచెం 5,000 శాలరీ వస్తుందా, 10,000 వస్తుందా, 7,000 వస్తుందా, 2,000 వస్తుందా, అది దేవుడికి అయ్యా నువ్వు ఇచ్చిన దానికి కృతజ్ఞతలు యేసయ్యా అని దేవుని స్తుతించినప్పుడు అది తిని తృప్తి పొంది అది వింత కాదు. 5 రొట్టెలు 2 చేపలు ఎలాగండి తిని తృప్తి పొంది మిగిలినంతగా దేవుడు ఎలా ఆశీర్వదించారు అంటే అది వింత కాదా? మీరు ఒక బస్తా బియ్యం వేస్తే 10 కేజీ బియ్యం తీసుకుంటే ఆ నెల అంతా మీరు 4, 6 ఎంతమంది ఉన్నా తిని తృప్తి ఇంకా బియ్యం ఉంది, వింత లేదు చెప్పండి. కొన్నిసార్లు 50 కేజీ బియ్యం వేసానా మన 15-20 రోజులతో బియ్యం అయిపోయింది అంటే ఎంత కోపం వస్తుంది. ఎందుకు అయిపోతుంది? అయిపోతుంది అంతే, తర్వాత ఏముంటుందో లేదో అని నేను ఆరాధిస్తున్న దేవుడు వింత కార్యాలు చేస్తారు, అద్భుత కార్యాలు చేస్తారు అని ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు నీకున్న దాన్ని బట్టి రోజు వంట చేస్తున్నప్పుడు దేవుని స్తుతించండి. దేవుడు ఇప్పుడు కొత్త ఒక అమ్మాయి పనికి పెట్టామన్నమాట. అమ్మాయి ఒక రోజు అమ్మ అక్కడ ఉంది, ఏదో శనగపప్పు ఏదో తీసుకురామని అమ్మాయి వెళ్ళి చూసి లేదండి అది బయట నుంచి వచ్చింది అమ్మాయి, అందుకని తెలియదు. అమ్మ లేదని చెప్పకూడదమ్మా, మన సంఘస్థులకి అయితే తనకు తెలియదు, లేదని చెప్పకూడదమ్మా, కావాలి అని చెప్పు అని చెప్పారు. అప్పటి నుంచి అమ్మాయి అలాగే చెప్తుంది. తర్వాత ఒకరోజు నూనె తీసుకొచ్చి అలాగే పోయడానికి వెళ్తే అలా కాదమ్మా ప్రార్థన చెయ్యాను. ఇప్పుడు ఉప్పు తీసుకుపోమన్న ఉదయం వంట చేస్తుంటే ఉప్పు తీసుకొచ్చింది, ఉప్పు ఇవ్వమ్మ అంటే ప్రార్థన చేస్తుంది, చాలాసేపు చేస్తుంది సార్ చెయ్యని. నిజంగా విన్నప్పుడు అది పాటించిన. నేను అడిగాను, అమ్మ మేరీ నువ్వు ఇక్కడే చేస్తాను, మా ఇంట్లో కూడా చేస్తున్నాను అమ్మగారు, అలాగనే అన్ని అలాగనే ఉందంట. హల్లెలూయా. ఇది వింత అంటే ఇది ఒక లేని మాటలు కాదు. మా జీవితంలో ఏమీ లేని రోజు ఉంది, ఏమీ నూనె లేదు మా ఇంట్లో, మరి ఏమీ లేదు. ఆకలిగా వస్తారు పాస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన భోజనం పెట్టాలి, నాకు తోచమని ఉన్నదంతా వేసి ఒక సాంబార్ పెట్టాను. ఆ కొత్తిమీర సాంబార్ ఈ రోజు అది చాలా ఫేమస్ అయిపోయింది. ఎలాగా నేను ప్రార్థనతో చేశాను, అయ్యా ఇదిగో ఇది ఉంది, ఇది చేస్తున్నా అని ప్రార్థన చేసినప్పుడు ఈ రోజు సంఘంలో కూడా అయ్యగారు చెప్తారు, వీళ్ళందరూ అడుగుతారు కొత్తిమీర సాంబార్ ఎలాగని అమ్మగారిని అడుగు అని ఆయన చెప్తారంట. హల్లెలూయా. ఎందుకు మనకేంటో 1 లీటర్ నూనె పోస్తేనే వంట వస్తుంది కదా, అలా కాదు. ఏమున్నా లేకపోయినా దేవుని స్తుతించి మనం చేసినప్పుడు ఇక్కడ చూడండి కొంచెమే రొట్టి 5 రొట్టెలు 2 చేపలు ఇప్పుడు ఎలా పెరిగిందండి, ఒక వింత, ఒక ఆశ్చర్యం. ఎలాగా దేవుడు ఎవరు ఆయనే మనకి మోడల్, ఆయనే మనకు మాదిరిగా ఉన్న యేసయ్య చేశారంటే మనం ఎంత చేయాలి. యేసయ్య చేశారు. ఆ రొట్టిని తీసుకొని తండ్రి నీకు కృతజ్ఞతలు యేసయ్యా, దేని గురించి చింతపడకుండా ఈ ఉన్న దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు నీ కుటుంబంలో ఉప్పు, పప్పు, నూనె, బియ్యము అని మా ఇంట్లో ఒకప్పుడు ఏమీ లేదు. ఈ రోజు బస్తగలు తీసుకోగలిగిన కృపని దేవుడు దయ ద్వారా మాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరికి ఏమి ఇవ్వాలి ఆశపడినా
చేయడానికి దేవుడు ఎందుకు కృతజ్ఞతలు. ఇంత కార్యం చేసేది నా బలం నా శక్తి కాదు, నేను ఆరాధిస్తున్న దేవుడు వింత కార్యాలు చేస్తారు అని మనకున్న దాన్ని బట్టి కృతజ్ఞతలు. ఆమేన్. ఈరోజు మీరు చేసి చూడండి, మీ ఇంట్లో ఉన్న కొంచెంని దేవుడికి అప్పగించుకుని కృతజ్ఞతలు చెల్లించి. ఆ విధవరాలు కూడా చూడండి, ఎలీషా వచ్చి అడిగినప్పుడు కొంచెం నేను నా కుమారుడిని చావాలి అనుకున్నాం అన్నది కదా, కాదమ్మా నాకు ఒకటి తీసుకురా అన్నప్పుడు ఒకటి తీసుకొచ్చి ఇచ్చారంట. ఆ వాక్యం చెప్తుంది, కరువు కాలం ముగించేంత వరకు కూడా వాళ్ళు, వాళ్ళ ఇంటి వాళ్ళు, వాళ్ళ బంధువులు అందరూ హల్లెలూయా ఉన్న దాన్ని దేవుడు కృతజ్ఞతలు చెల్లించడం అంటే అదేనమాట. దేవుడు ఆశీర్వదించే రీతిలో ఈ సంవత్సరం ఇదిగో జీవ ప్రార్థన మందిరంలో ఉన్న మీ అందరినీ అట్టి రీతిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. రెండోదిగా యోహాను సువార్త 11వ అధ్యాయము 42వ వాక్యం. యోహాను సువార్త 11వ అధ్యాయము 42వ వాక్యం. ఇక్కడ అనేకులు ఆయన విశ్వాసం ఉంచు. 42. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిదివని ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుగులోకి వచ్చాను. ఆమేన్. ఒక అద్భుత కార్యం జరిగింది. హల్లెలూయా. నేను చెప్తున్న అన్ని కార్యము యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చేసిన కార్యం. ఇలాగ చెయ్యి అని మనకి నేర్పించిన కార్యం అన్నమాట. లాజరు చనిపోయి 3 రోజులు అయిపోయింది. 4వ రోజు యేసయ్య వచ్చినప్పుడు అక్కడ జరిగిన కార్యం అంతా ఒకవేళ మీరు ఎరిగి ఉండొచ్చు, లేదు చదివి చూస్తే మనకి తెలుస్తుంది. లాజరు అక్కడ ఉన్నారు. మార్త చెప్తుంది, ఏంటి వాసన వస్తుంది యేసయ్య, ఆ రాయి తీయమంటే వాసన వస్తుంది యేసయ్య అని చెప్తుంది. అలాంటి సమయంలో దేవుడు తండ్రి దగ్గర, యేసయ్య తండ్రి దగ్గర అడుగుతున్నారు, ఇదిగో నువ్వు నన్ను పంపించావని, నీ కార్యం జరగడం నిమిత్తం వీళ్ళందరూ చూడాలి అని. అంటే ఏంటయ్యా అంటే అట్టి రీతిలో కృతజ్ఞతలు చెల్లించినప్పుడు లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు చనిపోయి 3 రోజుల తర్వాత లాజరు బయటకు వచ్చినట్టు మనం చూస్తాం. అంటే ఒక అద్భుత కార్యం. మీరు కూడా ఈ సంవత్సరం దేవుడు ఏదో ఒక అద్భుతము చేయాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారు? హల్లెలూయా. ఏదో ఒక అద్భుతం కదా. అద్భుతం అంటే నాకైనా నీకైనా అందరికీ ఇష్టమే కదా. అట్టి అద్భుత కార్యం, ఏ కార్యం నువ్వు ఎదురు చూస్తున్నావో అట్టి కార్యం నిమిత్తం దేవుడికి కృతజ్ఞతలు చెల్లించు. ఇల్లు కట్టాలి అనుకుంటున్నావా, లేదు అప్పంతా తీరాలి అనుకుంటున్నావా, లేదు ఏ కార్యం నువ్వు అనుకుంటున్నావా, లేదు మంచి విశ్వాసి అయితే మాకు ఒక సొంత మందిరం కావాలి అనుకుంటున్నావా, అయితే నాకు దేవుడు అట్టి రీతిలో ఇచ్చారు అని కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు అట్టి కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఏది ఎదురు చూస్తున్నావో, ఏంటి గర్భఫలం కావాలన్నా, వివాహమైనా, ఏది నీకు కావాలైనా, ఏ అద్భుతం నా దేవుడు నా పట్ల చేయాలి ఎదురు చూస్తున్నావో దాన్ని బట్టి దేవుడి సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించినప్పుడు యేసుక్రీస్తు అట్టి రీతిలోనే చేశారు. చనిపోయిన లాజరు బయటికి రా అని చెప్పడానికి ముందు తండ్రి నువ్వు ఇది చేసావు నీకు కృతజ్ఞతలు అని చెప్పినప్పుడు అక్కడ ఒక అద్భుత కార్యము దేవుడు చేశారు అన్నమాట. త్వరగా ముగిస్తున్నాను. నీ జీవితంలో ఏ కార్యము ఎదురు చూస్తున్నావో నేను సంఘంలో చాలాసార్లు చెప్పి ఉన్నాను. మరి ఒక భార్య భర్తలు ఉన్నారు. ఆ భార్యకి ఆ రోజు పుట్టినరోజు అంట. పుట్టినరోజు వచ్చినప్పుడు అన్ని భర్త కొని ఇచ్చారు. కొని ఇవ్వకపోతే మనం అన్నం పెట్టాం కదా, అందుకని అన్ని కూడా కొని ఇచ్చారనమాట. అయినా తను ఏంటి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు తను చెప్పిందంట, కాశ్మీర్ నుంచి యాపిల్ వచ్చింది, స్తోత్రం అందంట. అయితే ఏంటమ్మా ఫోన్ వచ్చి ఇలా ఒక పార్సల్ వచ్చింది, వెంటనే ఇలాగ చెప్తున్నావు ఏంటయ్యా అంటే, కాశ్మీర్ నుంచి ఆపిల్ తినాలని ఉండండి అని చెప్పిందంటే అట్టి రీతిలోనే యాపిల్ కూడా వచ్చేసిందంట. ఎందుకు చూడడానికి ముందే చెప్పింది, ఎందుకంటే వాళ్ళ అన్నీ అక్కడ ఉన్నారు, యాపిల్ పంపించారన్నమాట. తర్వాత తనకి ఒక ఏదో స్వీట్ తినాలని హల్వా అని చెప్తాను. హల్వా తెలుసు కదా, హల్వా అది మా తమిళనాడులో తిరునెల్వేలి అని ఒక చోట హల్వా బాగుంటుంది. హల్వా బాగుంటుంది అనమాట. అది అలాగ నోట్లో వేస్తే కరిగిపోతుంది. మీకంతా ఇప్పుడు ఆకలిగా ఉంది, అమ్మగారు ఏమో హల్వా అంటారు, యాపిల్ అంటారు కదా. మరి
అలా మంచి ఇదిగా ఉంటుందన్నమాట. చాలా ఫేమస్. అమ్మాయి చెప్పిందంట అది కూడా తను తినాలని, తన భర్త తిని ఇప్పటికిప్పుడు ఇక్కడే వెళ్తామే, ఇన్ని కొని ఇచ్చాను కదా, నీకు తృప్తి లేదంటే స్త్రీలకు ఎప్పుడు తృప్తి ఉండదు, ఏదో ఒకటి కావాలి. నేను కట్టుకున్న చీర తన కట్టుకున్న చీర ఎంతో బాగుంది అని చెప్తాం కదా. అలాగే స్త్రీలు ఒక ఇదన్నమాట. అట్టి రీతిలో ఉంది. అప్పుడు వాళ్ళ పాస్టర్ గారు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తుంటే, అందుకని మీ పాస్టర్ గారిని అడగకండి, కానీ పాస్టర్ గారు అక్కడ దూరం నుంచి వస్తుంటే తిరునెల్వేలి అల్వా వచ్చింది స్తోత్రం అన్నట్ట. పాస్టర్ గారు తిరునెల్వేలి అల్వా తీసుకొస్తారా? మనం ఎప్పుడు సేవకుల దగ్గర తీసుకోవడం ఆశీర్వాదం కదా, ఇవ్వడమే మనకు ఆశీర్వాదం అనమాట. అట్టి రీతిలో పాస్టర్ గారు వచ్చినప్పుడు ఒక ప్యాకెట్ స్వీట్ ప్యాకెట్ ఇచ్చారంట. అమ్మ మీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి అనిపించింది, ఏమీ లేదే పుట్టినరోజు కదా అని వస్తుంటే అక్కడ అన్ని స్వీట్ షాప్ అన్ని క్లోజ్గా ఉంది. ఇది ఒక్క షాప్లో మాత్రం తిరునెల్వేలి అప్పుడే వచ్చి దిగిందమ్మా. దేనికి దొరికింది చెప్పండి? నవ్వడానికి కాదు నేను చెప్పేది. దేవుడి సన్నిధిలో నేను అలాంటి అద్భుతం అనేకం పొందుకున్నాను, ఈ రోజుకు పొందుకుంటున్నా. హల్లెలూయా. అట్టి రీతిలో ఎదురు చూసేది, నువ్వు ఎదురు చూస్తున్నది దేవుడి సన్నిధిలో ముందుగానే వచ్చినాక అందరూ స్తోత్రం చెప్తారు. విశ్వాసం ఉంటే దేవుడి సన్నిధిలో దేవుడు ఇచ్చారు స్తోత్రం అని ఒక సేవకుల దగ్గర దేవుడు పంపించారంటే ఎంత అద్భుతం కదా అండి. అట్టి రీతిలోనే ఏ కార్యం నువ్వు ఎదురు చూస్తున్నావో దాని నిమిత్తం స్తోత్రం చెప్పు. చివరిగా ముగిస్తాను. మొదటిగా నీ చేతిలో ఉన్న కొంచెం దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించి తృప్తి పొంది మిగిలినంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండోదిగా ఎదురు చూస్తున్న అద్భుతము నిమిత్తం నువ్వు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించు. అద్భుత కార్యాన్ని దేవుడి నీ జీవితంలో వింత కార్యాన్ని దేవుడు జరిపిస్తాడు. మూడోదిగా దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం నిమిత్తం, దేవుడు నీకు ఇచ్చిన సంఘం నిమిత్తం, దేవుడు నీకు ఇచ్చిన సేవకుల నిమిత్తం దేవుడికి కృతజ్ఞతలు చెల్లించు. అప్పుడు నీ జీవితంలో వింత కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీకు ఇచ్చిన భార్యని బట్టి, భర్తని బట్టి, నీకు ఇచ్చిన పిల్లల్ని బట్టి, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, అయ్యో ఈ ఉద్యోగం, ఈ భార్య, ఆ భార్య, చివరి వరకు మనం మార్చాలి. కొన్ని కార్యం జీవితంలో యోబు గారికి అన్ని కోల్పోయారండి, అన్ని కోల్పోయారు. చివరిలో భార్య మాత్రం ఉంది, భార్యని కొన్నికి మార్చలేదు కదా. అట్టి రీతిలో దేవుడిచ్చిన ఎలాంటి విషయంలో బలహీనంగా భార్య ఉన్నా, ఎలాంటి విషయంలో భర్త బలహీనంగా ఉన్నా దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించు. పిల్లలు ఒకవేళ యవన బిడ్డలు, చిన్న బిడ్డలు లోకంలో ఉన్న కార్యాన్ని బట్టి విరోధంగా ఉన్నారా, నువ్వు దేవుని నామంలో వారిని ఆశీర్వదించి కృతజ్ఞతలు చెల్లి. అయ్యా నా కుమారుడు ఉన్నత స్థితిలో వస్తాడు, నా కుమారుడు ఉన్నతంగా చదువుతాడు, ఈ రోజు ఉన్న పేరంతా కూడా, ఈ రోజు ఉన్న విరోధమైన కార్యాలు అన్నిటినీ నువ్వు మారుస్తావు, మీకు స్తోత్రం చెప్పి చూడండి. అట్టి రీతిలో దేవుడు మన పిల్లలు కనుక 100 రెట్లు 1000 రెట్లు కోట్లాది కోట్లుగా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు. విస్తారంగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అట్టి రీతిలోనే దేవుడు ఇచ్చిన సంఘాన్ని బట్టి ఆయన మందిరంలో ఎన్నో మేలు కలదు కనుక ఇక్కడ వచ్చినప్పుడు ఎంతో స్వస్థత, ఎంతో విడుదల వస్తుంది, ఎంతో నెమ్మది వస్తుంది. దేవుడు ఇచ్చిన సేవకురాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించండి. ఈ సంవత్సరం మొదటి జనవరి నెలలో అట్టి రీతిలో మీరు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు అభిషేకించి మీకు ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఏం చేయాలి? కృతజ్ఞతలు. ఇచ్చిన సేవకులను బట్టి మీకు కృతజ్ఞతలయ్యా అభిషేకించండి. ఏదో నోటి మాటలు కాదు, హృదయం. ఎందుకంటే సేవకులు బలంగా అభిషేకంతో మంచి మాటలు మీకు చెప్తే మీరు ఆత్మీయంగా బలవంతులు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లినట్టు అన్ని విషయంలోనూ నువ్వు వర్ధిల్తావు. మనం వర్ధిల్లాలంటే, మన ఆశీర్వాదకరంగా ఉండాలంటే మంచి మాటలు, మన ఆత్మ బలపడాలి. ఆత్మ ఎక్కడ బలపడుతుంది? కొంతమంది చూడు ఆకలి ఎక్కడెక్కడెక్కడ కాదండి. మనకు దేవుడు ఇచ్చిన సంఘంలో ఈరోజు నేను పప్పుచారు చేశాను. ఇంట్లో పప్పుచారు గుత్తి వంకాయ చేశాను అన్నమాట. ఏమో తోచింది అలా చేశాను. ఇప్పుడు మీ ఇంకేం చేసావమ్మా? టమాటా బంగాళదుంప. అదా కాదా? చాలా మందికి తెలియదు. వాళ్ళ ఇంటిదే, అది వాదే. మా ఇంట్లో ఉన్న పప్పుచారు నాది కదా. ఈ సంవత్సరం మీకు వాగ్దానం ఇచ్చారు కదా దేవుడు, ఆ వాగ్దానము మీదే అన్నమాట. అదే ఈరోజు యోవేలు గ్రంథంలో కూడా సమృద్ధిగా మీకు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. అతి వాగ్దానమే మీది.
కదా. ఇంకా ఎక్కడో ఎన్నో చర్చ అక్కడ ఉన్న వాగ్దానం నాది నాది చెప్పలేం, అది వాగ్దానమే. కానీ నీది ఇక్కడ ఇచ్చిన వాగ్దానమే నీకు సొంతం. ఇది నాకు చెప్పావయ్యా అని అడగచ్చు, అవునా కదా? హల్లెలూయా. ఇది నాకు చెప్పావు, నా సంఘంలో చెప్పావు, నా ఇంట్లో పప్పు నాది, వాళ్ళ ఇంట్లో ఉన్న బంగాళదుంప టమాటా నాది, అది కూర కానీ అది నాది. అన్ని ఇల్లు ఉంది కానీ అన్ని నా ఇల్లు కాదు కదా. నా ఇంట్లో మేలుతో దేవుడు తృప్తిపరుస్తాడు. నమ్మకమైన వాళ్ళుగా, యథార్థమైన వాళ్ళుగా దేవుడిచ్చిన సేవకులు చెప్తున్నట్టు మాటల ప్రకారంగా మనం నాకు మంచి బిడ్డలు ఉన్నారండి. నా మరి సంఘంలో నాకు ఇచ్చిన బిడ్డలు 18 సంవత్సరంగా మరి ప్రభావతి లాగా ఎంతో ఈరోజు ఎవరిని తీసుకెళ్ళాలా, సరిగ్గా చెప్పింది 2-3 తీసుకురా, ఎందుకంటే చాలా రోజు అయింది కదా అని తీసుకురా అని చెప్తే నేను ఎవరు తీసుకెళ్ళాలా అని ఆలోచన చేస్తాను. నమ్మకమైన వాళ్ళుగా స్థిరంగా ఎన్ని బాధలు వేదలు ఎందరో వచ్చారు వెళ్ళారు, సంఘం అంటే వస్తారు వెళ్తారు. హల్లెలూయా. నిలిచి ఉండే వాళ్ళే ఫలిస్తారు. వీళ్ళంతా ఎంతగా ప్రార్థన చేస్తారు. ఒక కుటుంబానికి వెళ్తే ప్రార్థన విలువలేని 3వ క్లాస్ 5వ క్లాస్ 8వ క్లాస్ చదివిన వాళ్ళు ఈ రోజు మోకరించి ప్రార్థన చేసి పాటలు పాడి ఆరాధన చెప్పి ఇదిగో వాక్యం చెప్పేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలాగా? నిలిచి ఫలించా. హల్లెలూయా. నిలిచి ఉన్నప్పుడు ఏమైతే ఫలభరితమైన జీవితం దేవుడు ఇస్తాడు. కనుక దేవుడు చెప్తున్న మాటలు, సేవకుల ద్వారా చెప్తున్న మాటలకు మీరు లోబడి చూడండి. ఇది తను చెప్పి నేను చెప్పట్లా, ఇది సత్యం. ఒక మనిషి చెప్పి నేను చెప్పను, పాస్టర్ గారు ఇలా చెప్పమంటే కూడా నేను చెప్పను. దేవుడు ఆత్మ చెప్తున్న మాట ప్రకటించాలి. హల్లెలూయా. ఇలా అనేకల్ని దేవుడు బలంగా, దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక చిత్తం ఉంటుంది. నాకు తమిళ వచ్చు, తమిళ అంటే పిచ్చి నాకు, అలాంటిది ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి తెలుగు నాకు నేర్పించి ఇప్పుడు ఒకప్పుడు నేను చెప్తాను ఐ లవ్ తమిళ్ అంటాను, ఇప్పుడు ఐ లవ్ తెలుగు అన్న రాగా దేవుడు మార్చేశారు. నేను తెలుగుని ప్రేమిస్తున్న అంతగా దేవుడు మార్చేశారు. హల్లెలూయా. ఎక్కడ ఉన్న నన్ను ఇక్కడ తీసుకొచ్చి, హల్లెలూయా. ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం ఒక వ్యక్తి పట్ల ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం ఎంతో గొప్పవి. హల్లెలూయా. మన పక్కన దావీదు గారు చెప్తున్నారు, నేనైతే మందిరంలో పచ్చని ఒలివ మొక్క వల్ల ఉన్నానంట. ఎవరైనా ఎలాగ యెహోషువ చెప్తున్నారు, నేను ఇంటి వాళ్ళైతే యెహోవానే సేవిస్తాను, నువ్వు ఎలాగైనా ఉండయ్యా నేనైతే. అందుకే యెహోషువ గొప్పగా ఆశీర్వదించబడ్డాడు, గొప్ప స్థితిలో నిలబెట్టాను అనమాట. ఎలా ఉండాలయ్యా అంటే ఈరోజు మా పాస్టర్ గారికి 76 సంవత్సరం అవుతుంది. మా ఆత్మీయ తండ్రికి ఒంట్లో బాగలేదు, హాస్పిటల్. ఈ రోజుకి నేను మోకరిస్తే ఆయన గురించి తలుచుకుంటే బాధ వేదన వస్తుంది. ఎందుకయ్యా అంటే లోకపరమైన తల్లిదండ్రులు అయితే వాళ్ళు మనల్ని వదిలేస్తారు, మన సరిలేదైనా వదిలేస్తారు, విడిచిపెడతారు. కానీ ఆత్మీయంగా దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు మరి సేవకులు ఎలా ఉంటారయ్యా అంటే మన నిమిత్తం క్రయం చెల్లిస్తారు. వాళ్ళ శరీరాన్ని నెలకొట్టుకొని వాళ్ళు ఎంతో బాధతో వేదనతో మోకాలతో దేవుడి సన్నిధిలో మోషే చెప్తున్నా ఒక్కసారి క్షమించయ్యా, ఒక్కసారి అట్టి రీతిలో అది గ్రహిస్తే మన జీవితం గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. సేవకులంటే త్యాగంతో కూడిన అవమానం, నింద. మీ పాస్టమ్మ చాలా మంది మాటలు నాకు టైం లేదు కానీ ఒక్క మాట అంటే పడేది కాదు, ఒక్క మాట నువ్వు నన్ను ఎందుకనే అని. కానీ సేవ అంటే ఎన్నో కార్యాలు ఉంటుంది కదా, సేవ అంటే ఎన్నో కార్యాలు ఉంటుంది. ఎప్పుడు చెప్తుంది ఎందుకు అది గురించి ఇది గురించి ఎక్కువ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఎందుకు అంత బాధపడతావు, ప్రార్థన చేసి వదిలేసేది. ఎప్పుడు విశ్వాసంగా ఉన్నప్పుడు. ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు అడిగారు, నువ్వు ఏంటమ్మా చేస్తున్నావు, ఇప్పుడు చెప్తుంది నాతో మాట్లాడిన మీ గురించే చెప్తుంది, ఇలా ఉంది అలా ఉంది, ప్రార్థన చేయాలి, వాళ్ళకి ఇది రావాలి, వీళ్ళు ఇలా ఉండాలి అని. ఇప్పుడు నేను అడిగాను, ఒకప్పుడు నాకు చెప్పావుగా ప్రార్థన చేసి వదిలేసి ఇప్పుడు ఏం చెప్పా. అదే సేవకులు అంటే ఆ భారాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అలాంటి వాళ్ళ నిమిత్తం చూడండి, నాకు ఇచ్చిన బిడ్డలు వీళ్ళు ఆయన నాకన్నా వయసులో కొంచెం ఒక 2 వయసు 5 వయసు 5 ఏళ్ళు పెద్దవాళ్ళు. కానీ ఆయన ఫోన్ చేసిన వెంటనే 10 నిమిషంలో వచ్చి ఆ పనిని చేసి ముగిస్తారు. ఆయనకి ఎంత పని ఉన్న అలాంటి సాక్ష్యము మనం పొందుకోవాలి. అది ఆశీర్వాదకరమైన జీవితం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా. ఈరోజు దేవుడు వింత కార్యాలు నీ జీవితంలో చేస్తాను అని మీతో మాట్లాడి ఉన్నాను. నార్మల్గా నేనైతే ఇలా ఆశీర్వాదమైన మాటలు ఎక్కువ తీసుకోను, కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి వింత కార్యాలు చేస్తాను.
దానికి మీరేం చేయాలి అంటే దేవుడిని స్తుతించే వాళ్ళుగా ఉండాలి. ప్రతి విషయంలోనూ దేవుడిని స్తుతించండి. చేతిలో ఉన్న కొంచెం దున్ని బట్టి దేవుడిని స్తుతించండి. ఎదురు చూస్తున్న అద్భుత కార్యాలను బట్టి దేవుడు కృతజ్ఞతలు చెల్లించండి. ఉన్నదాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. దేవుడు మీకు ఇచ్చిన కుటుంబం, మీకు ఇచ్చిన సంఘం, మీకు ఇచ్చిన సేవకులను బట్టి దేవుడు కృతజ్ఞతలు చెల్లించండి. వింత కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించి దేవుడిని స్తుతించే వ్యక్తిగా, సాక్షిగా దేవుడు నిలబెడతాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మోకరించండి. ఉపవాస ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ఇదిగో ఈ సంవత్సరం మొదటి ఉపవాస ప్రార్థనలో దేవుడు కృప ద్వారా నిన్ను తీసుకొచ్చారు. ఎంతమంది అవును కృప ద్వారా దేవుడు నన్ను తీసుకొచ్చారు, ఎంతమంది నమ్ముతున్నారు. ఈ రోజు దేవుడు నన్ను దర్శించారు, నాతో మాట్లాడారు. నేను ప్రతి విషయం సనిగుతున్నాను. నేను సనిగేదానిగా ఉండకూడదు. నేను ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు నా పట్ల వింత కార్యాలు చేస్తారు. హల్లెలూయా. దేవుడు చెప్పింది చెప్పినట్టు నీ జీవితంలో నెరవేరుస్తాడు. మాట తప్పడానికి ఆయన మనుషుడు కాదు. ఆయన చెప్పిన మాట అక్షరాల మీ జీవితంలో నెరవేరడానికి ఈ రోజు దేవుడు నీతో మాట్లాడి ఉంటే నువ్వు నమ్ము. నిలబడేది మనిషి కానీ మాట్లాడేది పరిశుద్ధ ఆత్మ. దేవుడు ఇక్కడ బలిపీఠం నిలబడేది మనిషి కాదు, దేవుడు అని గుర్తించు. హల్లెలూయా. అటు రీతిలో దేవుడు నేను దీవించడానికి ఉపవాస ప్రార్థనలో కొన్ని విధమైన దయ్యపు కార్యాలు, విరోధమైన కార్యాలు అన్నిట్లో దేవుడు నేను విడిపించడానికి ఈరోజు నేను తీసుకొచ్చున్నాను. ఏ కార్యంలో బాధపడుతున్నావు, వేదన పడుతున్నావో, అపవాది చేతిలో ఉన్న వాటి కార్యం నుంచి విడిపించడానికి దేవుడు తీసుకొచ్చున్నారు. హృదయంలో చేపెట్టి నీతో దేవుడు మాట్లాడి ఉంటే, అయ్యా నాతో నువ్వు ఈరోజు మాట్లాడి ఉన్నావయ్యా, నా జీవితంలో వింత కార్యం చేస్తావని, అద్భుత కార్యం చేస్తావని, ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించమన్నా అయ్యా, ప్రతిదీ మీకు తెలియచేయమన్నా, అప్పుడు సమాధానం ఉంటుందయ్యా. ఇదిగో అద్భుత కార్యం చేసే దేవుడు, నిన్న నేడు ఎన్నడూ మారని దేవుడు యేసయ్యా. మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతలు. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించేటి కృప ఇదిగో ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని అడుగుతున్నానయ్యా. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మాత్రమే కాకుండా ఇదిగో యేసయ్యా, చేతిలో ఉన్న అతి కొంచాన్ని బట్టి, ఉన్న దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించే కృప దయచేయండి. అతి రీతిలో చెల్లించినప్పుడు అయ్యా ఇదిగో దీని తిరుపతి బంది మిగిలినంతగా ఆశీర్వదిస్తాను అన్నావయ్యా. అటు కార్యం చేయడానికి సంఘానికి కృప చూపించి సహాయం చేయమని అడుగుతున్నా. మాత్రమే కాకుండా ఏ కార్య అద్భుత కార్యం చేయాలని ఎదురు చూస్తున్నారో అటు కార్య నిమిత్తం మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి కృప దయచేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. మా బలంతో మా శక్తితో చేయలేమయ్యా, మీ బలం మీ శక్తి దయచేయండి. మాత్రమే కాకుండా మీరు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, పిల్లల్ని బట్టి అయ్యా, మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి, సేవకురాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి మీ కృప మాకు నిండుగా దయచేయమని అయ్యా. విన్న ప్రతి ఒక్క వాక్యం, విన్న ప్రతి ఒక్క జీవితంలోనూ వింత కార్యాలు మీరు జరిగించమని అడుగుతున్నాను. మీ కృపతో నింపండి, ఆత్మీయంగా ఇంకా బలపరచండి అయ్యా. మీ కృపతో నింపి నడిపించండి. బలహీనంగా వచ్చిన బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి. ఏ బలహీనంతో వచ్చారో, ఏ వ్యాధితో వచ్చారో, ఉపవాస ప్రార్థనలోని శక్తి ద్వారా గొప్ప స్వస్థత యేసు నామములో గొప్ప స్వస్థత కలగచేయండి. మీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా. అయ్యా మీకు స్తోత్రం. ప్రతి అవయవాన్ని మీరు బలపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. ఆర్థిక ఇబ్బందులతో, అవసరతలతో ఉంటే ఈ రోజు మీరు ఒక మార్గాన్ని తెరవండి. అప్పటి నుంచి విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. ఏ లేమితో ఉన్నారో నిండి పొడి ఆశీర్వాదం దయచేయండి. కృపాక్షేమములతో మీరు తృప్తిపరచమని అడగొచ్చాను. మీకు స్తోత్రాలు. ఆత్మీయంగా సంఘాన్ని బలపరచండి అయ్యా. లోకంలో జరుగుతున్న అనేక కార్యాలు ఇదిగో యేసే మీకు స్తోత్రాలు. ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని ఎంతగానో మీరు కాచుకున్నారయ్యా. సేవకురాల్ని మరి ఇదిగో కుటుంబాన్ని అయ్యా ఇదిగో ఎంతగానో మీరు కాచుకున్నారు. విశ్వాస కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని ఎంతగానో మీరు కాచుకున్నారు. మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మీరు చేసిన మేలుకై మీకు స్తోత్రాలు అయ్యా. 2021లో మీరు చేయబోతున్న ప్రతి మేలుకై మీకు కృతజ్ఞతలు. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, వర్ధల చేయండి. ఎంతో భారముతో, ఎంతో శ్రమతో, ఎంతో యేసయ్య ప్రార్థనతో ప్రతిష్టతో చేస్తున్న పరిచర్యని మీరు దీవించి ఆశీర్వదించి అనేకలకు ఆశీర్వాదకరంగా
మీరు నిలబెట్టమని అడుగుచున్నా. ఉన్న వాళ్ళని మీరు విస్తరింప చేయండి అయ్యా. ఆత్మ భారం ప్రతి ఒక్కరికి దయచేయండి. సంఘం పట్ల ఇదిగో నా సంఘం అని అయ్యా అటు భారము దయచేయండి, వైరాగ్యము దయచేయమని అడుగుచున్నానయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా అయ్యా. సేవకు విరోధంగా, సేవకురాలకు విరోధంగా, విశ్వాస కుటుంబాలకు విరోధంగా రూపొందించబడుతున్న ప్రతి ఆయుధము నాకు యేసు నామములో లైవ్ అగ్నేసి కాల్చండి. అసలు ఆ దేశ గొప్ప కార్యాలన్నిటినీ యేసు నామములో లైవ్ పరిచండి. ఈ రోజు మొదలుకొని ఈ ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప కాపుదల దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకున్నా. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఆరాధన మీ నుండి నడిపించండి, మీ ఆత్మ ద్వారా నడిపించండి అయ్యా. అనేకులకు ఆశీర్వాదకరంగా నడిపించండి. మీకు స్తోత్ర, మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా అయ్యా. వస్తున్న ప్రతి మాట నాకని అంగీకరించి వాక్యానుసారంగా జీవితం కట్టుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధ సంఘంగా, ప్రతిష్టకరమైన సంఘంగా, ఎత్తబడే సంఘంగా, అనేకలకు మాదిరికరమైన సంఘాన్ని మీరు మారుస్తున్నది మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. సంఘం ఇచ్చిన ప్రతి బిడ్డని బట్టి మీకు కృతజ్ఞతలు అయ్యా. రానున్న రోజులు ప్రతి ఒక్కరి సాక్షిగా గొప్పగా మీ నామానికి మహిమకరంగా మీరు నిలబెడుతున్నారు. మీకు కృతజ్ఞతలు చెల్లించుకోండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వీళ్ళ ద్వారా అనేకులయ్యా మీ సన్నిధికి నడిపించడానికి మీ కృప దయచేయమని, మరి ముఖ్యంగా మీ సేవకులను మీకు అప్పగిస్తున్నా. అభిషేకించండి. శక్తివంతమైన సాధనంగా నోట్లో వస్తున్న ప్రతి మాట అయ్యా అనేకులకు ప్రయోజనకరంగా, విడుదలకరంగా, ఆశీర్వాదకరంగా. ఇది యెషయా గ్రంథం 44:26 చెప్పిన రీతిలో అయ్యా సేవకుల నోట్లో వస్తున్న మాటని స్థిరపరిచే దేవుడిగా స్థిరపరిచి, బలపరిచి, మంచి ఆరోగ్యం దయచేయండి, దీర్ఘాయుష దయచేయండి. మీ కృపలో కాచుకోమని మనసారా దీవిస్తూ ఆశీర్వదిస్తూ బిడ్డలు ఎన్నెన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించి యేసు శక్తివంతమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. మంచి వాగ్దానం ఇచ్చిన రాష్ట్రంలో ప్రత్యేకమైన వందనాలు. చెప్పండి వాళ్ళకి. హల్లెలూయా. బాబా కట్టేసే పక్కన నాకు